హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. మోహన రూప తెలుగు నవల 5వ భాగం. నర్సింగ్ హోంలో కాన్పుల విభాగం కూడా నడుస్తోంది. గైనకాలజిస్ట్ వందనను అపాయింట్ చేశారు. ఆమె దూరంగా ఫైలాన్ కాలనీలో స్నేహితురాలి దగ్గర ఉంటుంది. ఇంద్రమోహన్కి పని మరింత ఎక్కువయింది. తమ్ముడు పరీక్షలు సక్రమంగా రాశానని తెలిపాక నిశ్చింతగా నిట్టూర్చాడు. రూపాదేవి వివాహం మళ్లీ వాయిదా పడింది. శ్రీహరి అక్కడ నుండి లండన్లో 6 నెలలుండాలని, వివాహం చేసేయమని తండ్రి గారికి రాశాడు. వాళ్ళు తొందరపడితే అలాగే తాతయ్య అన్నది రూపాదేవి. తండ్రి లేనిదే వివాహం అంటే అంతగా ఇష్టం లేకపోయినా అవతల వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదనుకుంది. వారిని రానివ్వండి అని రాశాడు విశ్వం. ఇంద్రమోహన్ అక్కడక్కడా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు బ్యాంక్ పరీక్ష రాసి వస్తున్నాడు. రోడ్డు వారాగా 2 ఎడ్ల బండి ఉంది. అందులో నుండి ఓ కోమల కంఠం అరుపులు, పెద్దవాళ్ల అదిలింపులు వినిపిస్తున్నాయి. అమ్మో అమ్మో, నేను బ్రతకనమ్మో, నాకు కడుపులో నొప్పే నాన్న. హృదయ విదారకంగా ఉన్నాయి ఏడ్పులు. ఇంద్రమోహన్ ఆగాడు. ఏమండి, దిగండి, ఎక్కడైనా ఆసుపత్రి ఉందేమోనని చూడండి, స్త్రీకంఠం వినిపించింది. ఇంద్రమోహన్ బండి వెనక్కు వెళ్ళాడు. ఏమైందండి, ఎవరు మీరు? ఎవరైతేనేం బాబు, దిక్కులేని వాళ్ళం. మా అమ్మాయి ప్రమాద స్థితిలో ఉంది. పురుషుడు క్రిందకి దిగాడు. ఆ బండిలోని కోమల కంఠం అరుస్తూనే ఉంది. నేను ఆసుపత్రిలోనే పనిచేస్తాను, పదండి బాబు, సందేహిస్తూ ఆగిపోయాడాయన. తరువాత మాట్లాడుకుందామండి, డబ్బు లేకపోయినా పర్వాలేదు, మీరింటికెళ్ళి పంపండి. డబ్బు విషయం కాదు బాబు, పరువు విషయం. మా పిల్ల జీవిత సమస్య. ఇంద్రమోహన్ చెయ్యి పట్టి దూరంగా లాక్కుపోయాడు. అతను చెప్పింది విని తెల్లబోయాడు. పరువు పరువు అనేవారి పరువే బజార్లో పడుతుంది. ఎందుకో. అలాగేనండి, ప్రమాణం చేస్తున్నాను కదా. మీకు, నాకు, డాక్టర్ గారికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. నీ కష్టం ఉంచుకోను బాబు. అమ్మో, అబ్బా. త్వరగా బండిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అక్కడ వారిని వదిలి రూపాదేవి ఇంటికి వెళ్ళాడు. అందర్నీ లేపడం ఎందుకని ఆమె పడక గది కిటికీ దగ్గర నిలబడి పిలిచాడు. రూపాదేవి, డాక్టర్ గారు. కిటికీ రెక్క టపటపా కొట్టాడు. ఎవరు? ఆమె చటుక్కున లేచింది. లైటు వేసింది. లోపల గది పట్టపగల్లా అయ్యింది. చెదిరిన కుంకుమ, గాలికి అల్లాడే ముంగురులు, అస్తవ్యస్తంగా కట్టుకున్న బట్టలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఎవరంటే? నేనండి, ఇంద్రను. ప్రమాదమైన కేసు వచ్చింది. ఓ, శోభన్ను లేపుతాను, ఉండండి. వద్దండి, గైనెక్. వందన దగ్గరకు వెళ్ళలేకపోయారా? జుట్టు ముడివేసుకుంది. ఆ అమ్మాయి తండ్రో మూర్ఖుడండి, మీరు త్వరగా రావాలి. ఆమె ఆవలిస్తూ వంటామెను లేపింది. తలుపేసుకోమని చెప్పి కారు తాళం చెవులు తెచ్చింది. టైం ఎంత? ఆవలిస్తూ అడిగింది. 12 గంటలయిందండి అన్నాడు. మై గాడ్, ఆవలిస్తూనే కారు బయటకు తీసింది. మీకు బంధువులా? ఎక్కడో చూచినట్టుంది అన్నాడు. ఆమె అంత నిద్రమత్తులోనూ నవ్వింది. పరీక్ష ఎలా రాశారు? నాకు బాగానే వ్రాసాననిపించింది. వాళ్లకు తృప్తి కలగాలిగా. అది పోనివ్వండి. ఆమెకేదో నాటుమందు మింగిచ్చారల్లే ఉంది. విడోనా, కన్యనా, వద్దనుకున్న బాపత? నేను అడగలేదు. ఇద్దరూ దిగారు. రూప ఆ అమ్మాయిని చూస్తూనే ముఖం ముడిచింది. చెప్పిన పనులన్నీ ఇంద్రమోహన్ చేశాడు. గంట తర్వాత ప్రమాదం తప్పిందని తృప్తిగా నిట్టూర్చింది. మీకు బుద్ధి ఉందా? డాక్టర్ దగ్గరకు తీసుకుపోవద్దు. తల వంచుకున్నారు. ప్రాణాల కంటే పరువు ఎక్కువ కాదు. మూగగా కన్నీరు కార్చారు. మీకు ఆడపిల్ల ఉంటే దానికి స్థితి వస్తే తెలిసేది అన్నట్టున్నాయి ఎక్కిళ్ళు. ఇంద్రమోహన్ గారు రాత్రికి ఇక్కడే ఉంటుంది. తెల్లవారాక 9వ నెంబర్ గదిలోని పేషెంట్ను డిశ్చార్జ్ చేయించి అందులోకి షిఫ్ట్ చేయించండి. ఓకే, మిమ్మల్ని వదిలి వస్తాను. ఏది కావాలన్నా వీరిక్కడే ఉంటారు, అడగండి. ఇంద్రమోహన్ ఆమెను వదిలి వచ్చేశాడు. ఉదయం గది మార్పించడానికి వెళ్ళాడు. బాబూ, నువ్వా? రోగి తండ్రి ముఖం అదోలా ఉంది. ఎక్కడ చూచానబ్బా? వేలుతో గడ్డం రాసుకుంటూ ఆలోచనలో పడ్డాడు. బాబూ, మా అమ్మాయి గుర్తించే వరకు మేము గుర్తుపట్టలేకపోయాము. శని నెత్తిన ఉండి అన్నిటికీ సహృదయంతో అంగీకరించిన నిన్ను కాదన్నాం. ఏదో వంక ఉందన్నాం. ఇవన్నీ అనుభవించమని ఆ భగవంతుడు నా ముఖాన రాశాడు. రోగి తల్లి జర్రున చీదేస్తూ ఏడ్చింది. ఇంద్రమోహన్కు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి అలనాటి పెళ్లి కూతురని, ఆ పెద్దవారు ఆమె తల్లిదండ్రులని. బాబు, నీ కడుపున పుడతాంగాని ఈ విషయం. అతనొచ్చి చేతులు పట్టుకున్నాడు. ఏందయ్యా, నా చేతిలో డప్పు కనిపిస్తోందా? అది తీసుకుని చాటింపు వేయడానికి? ఇంద్రమోహన్ చికాకుగా చూశాడు.
మాకు రాసిపెట్టి లేదు. బంగారం నాయన బంగారానివి. ఆమె ఏదో అంటూనే ఉంది. అతను రోగిని గదిలోకి మార్పించాడు. ఆ అమ్మాయి కళ్ళు వాల్చుకుంది. అతను క్షణం నిలబడ్డాడు. కోరికలనేవి అతి సహజమైనవి. కొందరి పాలిట వరాలైతే కొందరి పాలిట శాపాలవుతాయి. మాతృత్వం మహత్తరమైన వరం. ఇలాంటి పరిస్థితుల్లో తీరని శాపం అవుతుంది. పెళ్ళి అయిన ఫలానా వాడు తండ్రి అన్న పిల్లలకే రక్షణ లేదు. సామాజిక నిబంధనలకు ధిక్కరించిన కన్యా సంతానానికి రక్షణ ఎక్కడ? సావిత్రి. ఆమె కళ్ళు ఎత్తింది. కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఛా, ఊరుకోమంటే ఆదరణగా ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. ఆమె ఒక్కసారి భళ్ళున ఏడ్చింది. ఊరుకో సావిత్రి, ఊరుకోమంటే ఎంతో ఆత్మీయంగా ఎంతో ప్రేమగా ఊరడించాడు. ఆమె ముఖం దిండులో దాచుకుంది. మీరు ఆమెను పదే పదే ఏదో అని బాధ పెట్టకూడదు. జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పాడు. అతని పేరు సుబ్బారాయుడని చెప్పాడు. సుబ్బారాయుడికి ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పి బయటికి వచ్చాడు. ఇంద్రయ్య, ఒక్క మాట చెప్పండి రాయుడు గారు. ఈ విషయం మీ అమ్మా నాన్నకు కూడా చెప్పవద్దు. ఇంద్రమోహన్ కోపం తారస్థాయిని అంటుకుంది. ఇప్పుడే వెళ్ళి ఓ 4 డజన్ల పోస్ట్ కార్డ్స్ తెచ్చి మీ బంధువులందరికీ ఉత్తరాలు వ్రాస్తాను. అలాగే మా వాళ్లకు కూడా అన్నాడు చురుగ్గా చూస్తూ. బాబు ఆందోళనగా చూచాడు. చూడండి, ఎవరో మతిస్థిమితం లేనివారు ఇలాంటి విషయాలు ప్రచారం చేస్తారేమో గాని మాకు వేరే ఇతరాత్ర పనులు లేవా? ఇప్పుడు అర్థం అవుతుంది. ఎవరికైనా ఇలాంటి దురదృష్టం సంభవిస్తే మీరు ప్రచారం చేస్తారన్నమాట. తీవ్రంగా ఉంది అతని కంఠం. పొరపాటైపోయింది బాబు అన్నాడు. అక్కడ నుండి వచ్చి కట్టడం అంతా చూచుకున్నాడు. చిల్లర పనులే డబ్బును సమయాన్ని మింగేస్తున్నాయి. అతనికి అలసటగా ఉంటుంది. ఒక్క నిమిషం తీరికగా ఉండదు. ట్యూషన్లు చెప్పడం ప్రారంభం చేశాక అసలు సమయం ఎక్స్ప్రెస్ బండిలా పరిగెత్తుతోంది. మధ్యాహ్నం క్యారియర్ విప్పబోతుండగా పోస్ట్ మ్యాన్ వచ్చాడు. 2 ఉత్తరాలు, ఒకటి పూర్ణది, రెండవది విశ్వం రాశాడు. ఇద్దరు క్షేమ సమాచారాలే రాశారు. చివరగా విశ్వం, నా డైరీ సంగతి మర్చిపోవని తలుస్తాను అన్నాడు. విశ్వం మీద పరమ చికాకు వేసింది. అయ్యగారు, భోజనం అయ్యాక అమ్మ రమ్మని అంటున్నారు. భోజనం ప్రక్కకు పెట్టి వెళ్ళాడు. పిలిచారట. ఆమె వెళ్ళబోతోంది. మీరు భోజనం చేస్తున్నారేమో. శోభన్కు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలని ఉందంట. జూన్ వరకు మనకు అసిస్టెంట్ను చూడండి అన్నది ఏదో ఆలోచిస్తూ. మీరు నిశ్చింతగా ఉండండి. ఒక్కరిని చూడబోతే 10 మంది తటస్థపడతారు హామీ ఇచ్చాడు. విశ్వం హైదరాబాద్ రమ్మని వ్రాశారు. 2 రోజులు కాస్త చూసుకుంటారు కదూ? ష్యూర్. ఒక్క విషయం వింటారా? నన్ను స్నేహితుడిగా భావించి అపార్థం చేసుకోవద్దు. అబ్బబ్బా చెప్పండి నవ్వింది. కాస్త రిజర్వ్గా ఉండండి. వాడు చాలా మంచివాడు. వాడి చుట్టూ ఉన్నవాళ్లే సంకుచితులు అన్నాడు. మీరు నన్నేం అనుకుంటున్నారు? ఆమె ముఖం ఎర్రబడింది. అలా అనవలసింది కాదేమో అనిపించింది. మీకు ఏం అనుకోవద్దని మొదటే చెప్పాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా. మీరు మొదటే ముందటి కాళ్లకు బంధం వేస్తారు. చతురులు. అవును, నన్ను ఫూల్ని చేసి మీరు పెద్ద విశాల హృదయులు అయిపోతున్నారు. కారులో కూర్చొని డోరు వేసుకున్నది. మిమ్మల్నా? నేను ఫూల్ని చేశానా? కాక భోజనం చేసి రండి చెబుతాను. మీరు నా గుండెల్లో ఆటం బాంబు పేల్చారు. ఇంకెక్కడి భోజనం? అయితే రండి. అక్కడే తిట్లు అన్నం హాయిగా భోజనం చేద్దురు. వాచ్మ్యాన్, అయ్యగారి గదికి తాళం పెట్టు ఆజ్ఞాపించింది. ఏం చేశాన్రా దేవుడా అనుకుంటూ కూర్చున్నాడు. మీ గుండె చాలా గట్టిదండి అన్నది. మీరెప్పుడు చూశారు? ఇందాకే అన్నారు ఆటం బాంబు పేలిందని. అది పేలాక కూడా మీ గుండె బ్రద్దలు కాలేదంటే గట్టిది కదా. ఓ అదా నవ్వేశాడు. సుబ్బారాయుడు గారు మీ బంధువట కదా? బంధువా? తెల్లబోయి చూచాడు. తనను ఏం చెప్పవద్దన్నాడే, తనలా చెప్పాడు. పాపం, అమ్మాయిని చూచిన ప్రతి వరుడు అమ్మాయికి చదువు రాదని తిరిగి వెళ్ళేవారట. ఆయనకేం తోచక ఓ ట్యూటర్ని పెట్టాడట. అంతే, అతను అమ్మాయిని బుట్టలో వేశాడట. ఆ దురదృష్టపు పెళ్లి కొడుకుల లిస్టులో నేను ఉన్నాను. ఓ చెప్పరేం అన్నది కారును స్పీడ్గా టర్న్ చేసి. అతను ఎగిరి మళ్ళీ సీట్లో పడ్డాడు. నా లైఫ్ ఇన్షూర్ చెయ్యలేదండి అన్నాడు. ఇలాంటి జర్క్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటాయో మీకేం తెలుసు అన్నది కార్ ఇంటి ముందు ఆపి. నా ప్రాణం ఎగిరిపోతుంటే మీ తమాషా ఏంటండి అన్నాడు తను దిగి. వడ్డించెయ్యమ్మా, ఒక్క నిమిషంలో వస్తాను. కర్మ, ఏదో సీరియస్గానే ఉన్నట్టుంది అనుకున్నాడు. మెడ మీద కత్తి పెట్టి నోట్లో అమృతం పోస్తాను అన్నట్టుంది. ఆమె స్నానం చేసి వచ్చింది. ఉరిశిక్ష పడదు గాని కాస్త నవ్వుతూ మాట్లాడండి అన్నదామె. శోభన్ లేరా? పెళ్లి చూపులనుకుంటాను, హైదరాబాద్ వెళ్ళాడు.
ట్యాప్ శాంక్షన్ దగ్గర గుమస్తాకు 10 రూపాయలు లంచం ఇచ్చారు. అది లెక్కలో లేదు. ఏదో రెండోసారి తిరగలేక ఇచ్చాను. చిన్న చిన్న మొత్తాలే కదా. చిన్న మొత్తాలు మాకు పెద్దగా లాభం కలిగించవు గాని మీకు తీరని నష్టం కలిగిస్తాయి. ఆమె వెళ్ళి 500 తెచ్చి ఇచ్చింది. ఇవి తీసుకోనని మీరంటే నేను అన్నం తిననసలు. సిమెంటు మిగిలింది పాడవుతుందని రాత్రిళ్ళు పని చేయించి కూలీలకు టీ పోస్తారు. వాచ్మ్యాన్ లంచం పెడతారు. అతను ఏమనలేదు. ఎంత భయపడుతూ వచ్చాడు. నిజంగా రూపాదేవి అపురూపమైన వ్యక్తిత్వం గల స్త్రీ అనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీ పేషెంటు సావిత్రిని గూర్చి అన్నాడు. మీ గురించే అని నిజం చెప్పలేక, పాపం పల్లెటూర్లలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సినిమాలే కారణం అంటాను. సినిమాలే కాదండి, తల్లిదండ్రులు ఏర్పరిచిన హద్దులు కూడాను. ఈ దారుణాలు రూపుమాసిపోవాలంటే కో ఎడ్యుకేషన్ బడులు రావాలండి. కాలేజీ పిల్లలే చెడిపోతారని ప్రచారం అన్నాడు. అదేనండి, ఒక్కోసారి ఆలోచిస్తే మనిషి విజ్ఞానవంతుడవుతున్నాడా అజ్ఞానవంతుడవుతున్నాడా అర్థం కాలేదు. సుబ్బారాయుడు దృక్పథం చూడండి. మీరు కట్న కానుకలు వద్దంటే ఏదో వంక ఉందనుకున్నాడు. మగాడు ఈ విషయాలలో కొంత మెరుగేమో అన్నది రూపాదేవి. ఏ ఆధారంతో అంటున్నారా మాట? మా విషయం చూడండి. నేను అంగీకరించిన నాకంటే తక్కువ చదివిన వాడెవడు నన్ను అంగీకరించడని తెలుసు. ఒక విధంగా విశ్వం గారు సాహసమే చేశారు. అది పోనీయండి. సావిత్రి విషయం ఏం చేయమంటారు? మనం ఏం చేయలేం. విద్యాధికులైన మీరే తల్లిదండ్రి తెచ్చిన సంబంధం అంగీకరించారు. చదువు సంధ్యలు లేని అతి మామూలు అమ్మాయి నన్ను తిరస్కరించిందని తప్పు పట్టను. ఈ మధ్య మళ్ళీ కబురు చేశారు కూడాను. ఇంకేం, వివాహం చేసుకోండి, ఆదర్శ వివాహం అని వార్తాపత్రికల్లో నేను వేయిస్తాను అన్నది వేళాకోళంగా. ఏమిటి, మీకు నవ్వులాటగా ఉందా? తమాషా చేశాను. ఒక అమాయకురాలికి కొత్త జీవితం ప్రసాదించడం కన్నా సార్థకత ఏముంటుంది? అయితే వివాహం చేసుకోమని అన్యాపదేశంగా హెచ్చరించడమా? అతను నవ్వాడు. అంతే మరి. ఆ తరువాత ఇద్దరి మధ్య మాటలు పెగలడం లేదు. అతను వెళ్తానని లేచాడు. ఆమె లేచి బయట వరకు సాగనంపింది. ఇంద్రమోహన్కు ఆమె సావిత్రిని వివాహం చేసుకోమని సలహా ఇవ్వడం చేదుగా అనిపించింది. సరాసరి పోస్టాఫీసుకు వెళ్ళి ఆ 500 విశ్వానికి మనీ ఆర్డర్ చేశాడు. రూపాదేవికి చేతి నిండా పని ఉంది. పేషెంట్లను చూస్తుండగా తొందరగా వచ్చాడు ఇంద్రమోహన్. ఏమిటండి? సుబ్బారాయుడు గారు ఉత్తరం రాశారండి. ఈ జన్మలో రుణం తీర్చుకోలేరట. వాళ్ళమ్మాయి తను మనల్ని ఎప్పుడూ మర్చిపోరట. ఉత్తరం అందించాడు. పర్వాలేదు, మీరు చెప్పారు కదా. అతన్ని పరీక్షగా చూసింది. నీరసంగా బలహీనంగా కనిపించాడు. అదేమిటి, మీరలా ఉన్నారు? అబ్బే ఏం లేదండి, కాస్త అలసట అన్నాడు. మీలాంటి వారికి రోజుకి 32 గంటలున్నా పనులు ఊరుతూనే ఉంటాయి అన్నది వెక్కిరింపుగా. నా శ్రమను ఒక్క తాతయ్య గారు గుర్తించారు. ఒరే బడుద్దాయ్, రాత్రింబవళ్ళు ఇంటి మనిషిలా కష్టపడ్డావు, అందుకే నర్సింగ్ హోమ్ పూర్తి అయింది అని. ఏమండోయ్, నేను ఎప్పుడు తాతయ్య పక్షమే. వచ్చి బుద్ధిగా బల్ల మీద పడుకోండి. వద్దండి, నేను దుక్కలా ఉన్నాను. ఆ మాటలనవలసింది నేను. కాంపౌండర్ని పిలవనా? వద్దులేండి. వచ్చి పరీక్ష చేసే బల్ల మీద పడుకున్నాడు. ఆమె థర్మామీటర్ నోట్లో పెట్టి పల్స్ చూసింది. బొమ్మలు ముడిపడ్డాయి. థర్మామీటర్ 103 డిగ్రీలు చూపించింది. దుక్కలా ఉన్న దుండుముక్కు గారు, జ్వరం చూశారా? ఎప్పటి నుండి? అబ్బే రాత్రేనండి. నాకే అవసరం వచ్చినా మిమ్మల్ని పిలిచి చెబుతాను కదా. జ్వరం వచ్చినా చెప్పరు. నిజంగా మీరు తిట్టండి. అందమైన వారు తిట్టినా అందంగానే ఉంటుంది అన్నాడు నవ్వుతూ. మీరు వెళ్ళి గదిలో విశ్రాంతి తీసుకోండి. కదిలారంటే కాల్చివేయమని మీ కాపలాదారుకు చెప్పండి అన్నాడు లేచి. ఆమె మాత్రలు ఇచ్చింది. అవి తీసుకుని వెళ్ళబోతూ ఆగాడు. నేను పరీక్ష పాస్ అయ్యాను అన్నాడు. చెప్పరే? అయితే నాకు మళ్ళీ డాన్స్ తప్పదన్నమాట. మీరు పని చెయ్యండి. తాతయ్యదో నాన్నారిదో రికమెండేషన్తో ఈ ఊరికి వేయించండి. అప్పుడు అర్ధరాత్రి వరకు మేలుకొని అయినా మీ పనులు చేస్తాను. ఆమె అల్లరిగా నవ్వింది. అతను సిగ్గుతో తల వంచుకున్నాడు. నాకు తెలుసులేండి. స్నేహితునితో హస్కు కొడుతూ 2 జీతాలు సంపాదించవచ్చని. మనిషి ఇతరులకు సహాయం చేస్తూ తన స్వార్థం ముడిపెట్టుకుంటాడు. అది చేయనివాడు మహాత్ముడో మతిలేనివాడో అయి ఉండాలి అన్నాడు. మీతో వాదిస్తుంటే నా ప్రాక్టీస్ దెబ్బతింటుంది గాని వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రూపాదేవి బెల్ నొక్కింది. అతను గదికి వచ్చాడు. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది.
తనకేమయ్యింది? అతని కళ్ళ ముందు అందంగా వీణ తీగలు మీటుతున్నట్టు కనబడే ఆమె వ్రేళ్లు కదిలాడాయి. ఆమె డాక్టరు. అతనిలాంటి వారిని ఎందరిని ముట్టుకొని పరీక్ష చేసి ఉండవచ్చు. అతను మాత్రం ఆమె స్పర్శను ఒక మధురానుభూతిగా పదిలంగా హృదయంలో దాచుకున్నాడు. మనసు ఆధీనం తప్పినట్టయింది. ఒకసారి అందంగా విచ్చుకునే ఆమె పెదవులు, మరోసారి ఆల్చిప్పల్లా ఉన్న కళ్ళు, ఇంకోసారి అజంతా చిత్రాలను గుర్తుకు తెచ్చే తనూలతను తలుచుకొని అశాంతిగా దొర్లుతున్నాడు. ఛీ, ఒక్క పూట జ్వరం వస్తే మనసు ఇంతగా పాడైపోవాలా? స్నేహితుని కాబోయే భార్య పట్ల తన ఊహలు పవిత్రంగా ఉండాలి. త్వరగా ఉద్యోగం రావాలి, దూరం వెళ్ళిపోవాలి. ఇందాకే ఈ ఊరు వేయించమని అడిగావు? మనసు నిలదీసింది. జవాబు చెప్పలేకపోయాడు. మెల్లగా లేచి మందుల గదిలోకి వెళ్ళాడు. ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ తలదించుకున్నాడు కాంపౌండర్. కాంపోజ్ మాత్రలు 2 తెచ్చుకొని మింగి పడుకున్నాడు. రూప పని అయ్యాక ఇంటికి వెడుతూ వచ్చింది. ఇంద్రమోహన్ గాఢ నిద్రలో ఉన్నాడు. తలుపులు చేరవేసింది. వాచ్మెన్, ఒకసారి ఇలా వస్తావా? అతను పరుగెత్తుకు వచ్చాడు. గేటు వేసి ఇక్కడే కూర్చో. అయ్యగారు లేవగానే ఏం కావాలో ఇవ్వు. జ్వరం తగ్గకపోతే వచ్చి చెప్పు. మంచిదమ్మా. ఆమె ఇంటికి వచ్చిన ఆలోచనలన్నీ ఇంద్రమోహన్ చుట్టే తిరుగుతున్నాయి. సన్నిహితంగా మెలగడం మూలాన అంతకంటే సన్నిహితంగా ఎందరో క్లాస్మేట్స్ వచ్చారు. మామూలుగా మెలిగింది. అదీ కాక విశ్వంతో పెళ్లి ప్రస్తావన వచ్చిన నాడు కూడా మామూలుగానే ఉంది. తన జీవితంలో భాగం పంచుకునే వ్యక్తి విశ్వం. అతను ఎందుకు తన తలపుల నిండా నిండిపోలేదు? అమ్మా, భోజనం చెయ్యరా? వంట ఆమె పిలిచింది. చేస్తాను. మోహన్ గారికి జావా పాలు తీసుకువెళ్ళాలి. అదేమిటమ్మా, అన్నం పంపాను. ఆయన అన్నం తినే స్థితిలో ఉన్నారా? జ్వరం అన్నది బట్టలు మార్చుకుంటూ. అతని నవ్వులో ఆకర్షణ ఉంది. మాటల్లో నమ్రత గారడి చేస్తుంది మనసుల్ని. అతని ప్రవర్తన అందరికీ ఆమోదంగా ఉంటుంది. ఒక్కనాడు కూడా నర్సులు, కాంపౌండర్లు, పనివారు అతనిపై నిందలు మోపలేదు. నిష్ఠురాలు వెయ్యలేదు. ఎంత సహనం, ఎంత శాంతం. ఇప్పుడు చెయ్యమంటారా అమ్మా? మీకు చేతనైతే చెయ్యండి, లేకపోతే నేను చేసి పంపుతాను అన్నది లేచి వంటింట్లోకి వెడుతూ. అమ్మా, మీరు చేసుకున్నాక నేను ఉండి దేనికమ్మా? ఆవిడ నిమిషంలో జావ కాచింది. పాలు కూడా కాచింది. ఆమెకు వడ్డించి అవి తీసుకొని వంటామ వెళ్ళిపోయింది. రూపాదేవి సందిగ్ధావస్థలో పడింది. తన చదువు పూర్తి కాగానే విశ్వం గురించి వాళ్ళు చెప్పారు. తను అంగీకరించింది. అప్పుడు తన మనసులో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఇంద్రమోహన్ చేరి తన మనశ్శాంతి కరువు చేశాడు. తను కాదంటే బలవంతం చేసేటంత సంకుచితులా తనవారు? కాదనడానికి ఇదేం పిల్లలాట? ఒక్కసారి అందరూ తలొక్క మాట అన్న తరువాత తను సుఖపడగలదా? ఇంద్రమోహన్ అభిప్రాయం ఎలా ఉందో? సావిత్రిని చేసుకుంటానని అంటున్నాడు. అలాంటి అతని గుణాలే తనకు చేరువ చేస్తున్నాయి. ఆమె ప్రక్కపై వాలి నిద్రపోయింది. సాయంత్రం కాస్త త్వరగా తయారయ్యింది. అయ్యగారు జ్వరం దిగిందనే చెప్పారమ్మా. అన్నం తింటానంటే వద్దని జావా ఇచ్చాను, వంటామె చెప్పింది. ఆమె తయారై వెళ్ళేసరికి శుభ్రంగా అన్నం పెట్టుకుని తింటున్నాడు ఇంద్రమోహన్. జ్వరం తగ్గిందా? భోజనం మానేస్తే తగ్గుతుందా? అసలు మీకు తెలుసో లేదో, రోగులు బలహీనంగా ఉంటారు, బలమైన ఆహారం పెట్టాలి అన్నాడు సాంబార్ పోసుకొని. జ్వరంలో ఉండగా జీర్ణ కోసము సరిగ్గా పనిచేయదని తెలియదా? అబ్బా, వచ్చి కూర్చోండి. వేళ్లకున్న సాంబార్ నాకేస్తూ. బావుంది వరస. నేను మందివ్వనని చెప్పాలనుకున్నా. వెంటనే అభిప్రాయం మార్చుకొని అతని ముందున్న కంచం లాగేసింది. ఇది అన్యాయం అన్నాడు. మాట్లాడకు, చేయి కడుక్కోండి అన్నది కోపంగా. అది కాదండి, మీ మందులున్నాయే కడుపులో తిప్పుతున్నాయి అన్నాడు. దేనితో? గరిటెతోనా, స్పూన్తోనా? మీకు వేళాకోళంగా ఉందన్నమాట. మీరు ఇంకొక మాట మాట్లాడినా ఆసుపత్రిలో చేర్చి నర్సును దగ్గర ఉంచాలి అన్నది. అంత పని మాత్రం చేయకండి అన్నాడు టవల్ తీసి అచ్చాదనం లేని భుజాలపైన కప్పుకుంటూ. ఆమె జ్వరం చూసింది, నాలుక చూసింది. మీరు నిజంగా చదువుకున్నారా? అబద్ధంగా ఎవరైనా చదువుకుంటారా? అనుమానమైతే నా సబ్జెక్టులో ప్రశ్నలు వేయండి. 100 పైన జ్వరం ఉంటే ఎక్కడైనా గుత్తి వంకాయ కూర సాంబార్తో భోజనం చేస్తారా? ఆకలండి అన్నాడు. ఆమె మరోసారి హెచ్చరించి క్లినిక్కు వెళ్ళిపోయింది. రాత్రి 8 వరకు పనే సరిపోయింది. పని తీర్చుకొని వచ్చేసరికి ఒళ్ళెరగని జ్వరంతో స్పృహ లేనట్టున్నాడు. బాత్రూంలో వాంతులు చేసినట్టున్నాడు. అక్కడ ఆయాను పిలిపించింది. అంతా శుభ్రం చేయించింది. శోభన్ కూడా కంగారు పడ్డాడు.
ఫ్లూ అయి ఉంటుంది అన్నాడు. మందులిస్తూ ఇద్దరూ 10:30 వరకు కూర్చున్నారు. నువ్వు వెళ్ళిపో శోభన్ అన్నది. అతనిప్పుడు వేరుగా ఉంటున్నాడు. రాత్రి డ్యూటీలో ఉన్న నర్సుకు అప్పగిస్తే మరి కాసేపు ఉండి అదే పని చేస్తాను అన్నది. అతను వెళ్ళిపోయాడు. అమ్మా అబ్బా కాళ్ళు ముడుచుకుంటూ దొర్లాడు. మెల్లగా చేతులతో ఒత్తింది. వాచ్మెన్ వచ్చాడు. మీరు జరగండమ్మా, నేను పడతాను. నేను అనుకుంటూనే ఉన్నాను. గడియారంతో పాటు తిరుగుతాడు. అతను వచ్చి కాళ్ళు పట్టాడు. 11 గంటలకు 2 డిగ్రీలు దిగింది, కానీ పూర్తిగా తగ్గలేదు. నేను చూచుకుంటాను, వెళ్ళండమ్మా అన్నాక వచ్చేసింది. ఎందుకో ఆమె మనసులో నుండి విశ్వం బొమ్మ తొలగిపోయింది. ఇంద్రమోహన్ నిలిచిపోయాడు. 3 రోజులైనా జ్వరం తగ్గలేదు. రక్త పరీక్ష చేసి టైఫాయిడ్ అని గ్రహించారు. మీ వాళ్లకు ఉత్తరం రాస్తాను ఇంద్రమోహన్ గారు. అతనికి జ్వరం తగ్గినప్పుడు అడిగింది. నేను వెడతానండి. మా తమ్ముడికి పరీక్ష సమయము. అమ్మ వస్తే పూర్ణను ఆడిస్తాడు. మీరు వెడతాననగానే పంపిస్తానా ఏం? వైద్య సదుపాయం ఉంటుందా? మీ చెల్లెల్ని పిలిపిస్తాను, మీ ఇష్టం అన్నాడు. ఆమె వెంటనే వాచ్మ్యాన్ను పంపింది. కంగారు పడవద్దని ఉత్తరం కూడా రాసింది. మీరెంత సేవ చేశారో వాచ్మెన్ చెప్పాడు. మీ రుణం తీర్చుకోలేనిది అన్నాడు కళ్ళు వాల్చి. ఇదిగో ఆ మాటే అనొద్దు. నాన్నగారు ఉత్తరం రాశారు. మీ పనితనం గురించి తాతయ్య రాశాక మీలాంటి కొడుకులేని లోపం ఆయన ఇప్పుడు ఫీల్ అవుతున్నారట అన్నది ఐస్ బ్యాగ్ తల మీద పెట్టి. దత్తత చేసుకోమనండి. ఆస్తిపాస్తుల్లో భాగం వద్దు గాని వారి అమృత హృదయంలో చోటిస్తే చాలు. అబ్బా ఆశ అన్నది. అతని సాన్నిధ్యం కోరుతుంది మనసు. ఏం చేయాలో తోచలేదు. పడక మీదుండే పనులు చేయిస్తాడు. తెల్లవారేసరికి అందరూ వచ్చారు. తల్లి అయితే ఒకటే కంట తడి పెట్టుకోవడం. మనుషులన్నాక రోగాలు రావా అమ్మా? మెషీన్లు కూడా చెడిపోతాయి అన్నాడు. నా తండ్రి, నువ్వు మిషన్ కంటే గట్టివాడివిరా. వెధవ మాటలు నువ్వును. నీదిష్టే కొట్టింది వాడికి కసిరాడు రామలింగం. అతనికి తన చుట్టూ ఉన్న ఆత్మీయులను చూచుకుంటే ఎంతో తృప్తిగా ఉంది. నాన్నారు, మీరు వెళ్ళి సుబ్బారాయుడితో మాట్లాడండి. గదిలోకి రాబోయిన రూపాదేవి చటుక్కున వెళ్ళిపోయింది. ఆమె మనసు ఎందుకో ఇంద్రమోహన్ వివాహాన్ని అంగీకరించలేకపోతుంది. ఇంద్రమోహన్ బలవంతంపై పూర్ణను వదిలి మిగిలిన వారు వెళ్ళిపోయారు. 7వ రోజు జ్వరం పూర్తిగా తగ్గింది. అతను మెల్లగా లేచి కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు. రూప ముందున్న బల్ల మీద చేతులు పెట్టి ముఖం దాచుకొని కూర్చుంది. డాక్టర్ గారు అతను పిలిచాడు. ఓ మీరా, ఏమిటిలా వచ్చారు? నాకు కాస్త పనులు ఎక్కువయ్యాయి, రాలేదు. రండి కూర్చోండి. ఇంద్రమోహన్ కూర్చున్నాడు. రేపైనా అన్నం తినొచ్చా? మరీ చిన్న కుర్రాడిలా చేస్తున్నారు. మరో రోజు చూసి జ్వరం రాకపోతే అన్నం పెడతాం. అబ్బా వికారంగా ముఖం పెట్టాడు. మీరిప్పుడే తిరగవద్దు, పదండి. ఇద్దరు గదికి వచ్చారు. శోభన్ కూర్చుని ఉన్నాడు. ఒక మూల పూర్ణ ఒదిగి నిల్చుంది. మీరు అప్పుడే షికారుకెళ్ళారా? వెనక రూప రావడం చూసి లేచాడు. 5-6 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయింది. ఆమెకు తెలుసు అతనితో అనుబంధం, ఆత్మీయత పెంచుకోవడం మంచిది కాదని. ఇంద్రమోహన్ ఇంటికి వచ్చి రూపాదేవి కోసం చూస్తూ వరండాలో కూర్చున్నాడు. అతను వేదాంతిలా నవ్వుకున్నాడు. మారిపోతున్న చిత్రమైన పరిస్థితులు చూస్తుంటే మతిపోతుంది. తనెంత మూర్ఖుడు. స్త్రీలకు అవమానాలు జరిగితే కడివెడు కన్నీరు కార్చి బుట్టెడు సానుభూతి సంపాదించి బ్రతకగలరు. కానీ తప్పటడుగు వేసిన వారికి చేయూతనిస్తానంటే చులకన అయిపోతారు. గర్భం అని తెలియగానే తన కంటగట్టాలని చూశారు సావిత్రిని. ఇప్పుడేం అవసరమో వాళ్ళివ్వనందుకు బాధపడలేదు. మా తోటివారి దగ్గర గుమస్తాగిరి చేస్తున్న వాడికి పిల్లనిస్తానా అన్నాడట. మతిలేనివాడు, మదమెక్కినవాడు. దాంతో తండ్రి భయపడి బ్రతికి ఉంటే పరువుగా బలుసాకైనా తినవచ్చు, వచ్చేసెయ్యమని రాశాడు. పూర్ణను తన్నాలి. ఏం చెప్పిందో ఏమో. వాళ్ళన్నారని కాదురా, రాత్రింబవళ్ళు ఆ అరవచాకరి నీకెందుకు? తండ్రికి కాసింత మతి ఉందనుకున్నాను, అదీ లేదు. ఏమండోయ్? గట్టిగా అరుపు వినిపించేసరికి ఉలిక్కిపడి చూచాడు. అమ్మయ్య, సమాధిలోనే ఉన్నారనుకున్నాను, తెలివి వచ్చిందన్నమాట అన్నది నవ్వుతూ రూపాదేవి. సమాధి చచ్చినాక కడతారు, నేను బ్రతికే ఉన్నాను అన్నాడు కంగారుగా. ఏమిటండి బాబు అంత దీర్ఘ ఆలోచన? అతని ఎదురుగా కూర్చుంది. నిజంగానే సమాధిలోకి వెళ్ళినంత నిశ్శబ్దంగా ఆమెను చూచి కళ్ళు దించుకున్నాడు. కళ్ళు చెదరగొట్టే అందం, అతి మామూలు నెమలి పింఛం రంగు నేత చీర ఆమెకు ఎంతగా నప్పిందో. ఇంద్రమోహన్ గారు, నిద్ర మాత్రం మింగారా? ఒకటి మింగితే ఏం లాభం? ఒక 20-30 ఇవ్వండి. అంత కష్టం ఏమొచ్చిందండి బాబు?
శ్రీ శ్రీ సుబ్బారాయుడు ద గ్రేట్ పరువు ప్రతిష్టలు గల పెద్ద మనిషి, ఈ చిన్న మనిషి తన ఛాతీపై కొట్టుకున్నాడు అతను. చిన్న మనిషి అంటే మీరా? ఆ తరువాత ఈ చిన్న మనిషి చేసే చిన్న ఉద్యోగాన్ని నిరసించి తన అనుంగు పుత్రిక సావిత్రిని ఇవ్వను పొమ్మని మా నాన్నగారికి ఉత్తరం రాశాడట. మా నాన్నగారు బాధపడి బరువెక్కిన హృదయంతో మన పరువు నడిబజారునకై ఎక్కనివ్వకురా అంటూ రాశారు. తమరు అర్జెంటుగా పెద్ద ఉద్యోగంలో చేరిపోండి అన్నది నవ్వుతూ. పెద్ద ఉద్యోగం ఏం కర్మ, పిలిచి ఇస్తే మంత్రిని అవుదామని కూడా ఉన్నది అన్నాడు విసురుగా. అంత చికాకు ఎందుకు, ఏది జరిగినా మన మంచికేగా. అంతోటి అందగత్తె దొరకదని కాదండి, నా ఆశయాలకు అపజయం రెండోసారి. అదీ కాక మా చెల్లెలి సమస్య అలాగే ఉండిపోయింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సమయం ఆసన్నమైంది ఇంద్రమోహన్ గారు. ఆదివారం ఉదయం నాన్న వస్తున్నారు. నిజమా అన్నాడు సంతోషంగా, అప్పుడే సగం బాధ్యత తీరినట్టు. అవును, అదే రోజు సాయంత్రం శోభన్కు ఫేర్వెల్ పార్టీ అన్నది. ఇక మాకు పార్టీలన్నమాట. ఎంగేజ్మెంట్ పార్టీ, మ్యారేజ్ పార్టీ, ఆ తరువాత లాలీ పార్టీ చేతులతో చూపాడు. అతని జోక్కు రెస్పాన్స్ రాలేదు. ఆమె గంభీరంగా ఉండిపోయింది. అదేమిటండి బాబు, అంత నిస్సారంగా ఉన్నారు? ఎదురు చూచిన అమృత ఘడియలు ఎదురు వస్తే అన్నాడు. మీకా మీ స్నేహితుడికా ఉత్సాహం, మీకు లేదా? తెలిసిందండోయ్, మగాడు బయటపడతాడు, మీరేమో గుట్టుగా దాచుకుంటారు. రీసెర్చ్ చేసి పెద్ద నిజం కనిపెట్టారు కానీ ఆదివారం సాయంత్రం పార్టీ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. నేను నాన్నగారిని రిసీవ్ చేసుకుంటాను, దారిలో విశ్వాన్ని పికప్ చేసుకుంటాను. అవునా? మీకు విశ్వం తప్ప మరో ధ్యాస లేనట్టుంది, చికాకుగా చూచిందామె. ఆమె ఆంతర్యమేమిటో ఇంద్రమోహన్కు అర్థం కాలేదు. అతనికి ఏం చేయించాలో, ఎంతమంది వస్తున్నారో వివరించింది. నాన్నగారు ఎయిర్పోర్ట్లో దిగగానే మొదటి దండ నేను వేయాలనుకున్నాను, అవకాశం లేకుండా చేస్తున్నారు, పాపం తగులుతుంది అన్నాడు కుర్రాడిలా మూతి బిగించి. ఇక్కడ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు వేద్దురుగాని, మునిగిపోయేదేముంది? ఓ ఎస్, ఈరోజు ఆర్డర్ చేస్తాను. నిలువెత్తు దండ ఇంతవరకు ఎవ్వరూ వేసి ఉండరు, అలాగే మీకు ఒకటి వేస్తాను. గుడ్, స్వయంవరమా అన్నది కవ్వింపుగా నవ్వుతూ. నాకు డాక్టర్ అంటే భగవంతుడని అందరూ అంటారే, ఆ భగవంతునితో సమానం. సొంత సుఖాలను వదిలి సమయాలు ఆలోచించక ఇతరుల కోసం బ్రతికేవారంటే ఆరాధన. అమ్మమ్మ చాలులేండి, అడ్డుపెట్టింది. అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మగారు అర్జెంటుగా రావాలి, లాల్ బహదూర్ కెనాల్ దగ్గర ఒక ఆమె అవస్థపడుతుంది. ఏమైంది? అతను చెమట్లు కక్కుతూ సైకిల్పై వచ్చాడు. వందనను పంపుతారా ఇంద్రమోహన్ గారు? అలాగే అని ఒక్క నిమిషం ఆలోచించాడు. లాభం లేదండి, నాకు డ్రైవింగ్ రాదు, వందన గారికి రాదు. మేము నడుస్తూ వెళ్ళేసరికి ఆ పేషెంట్ కాస్త గోవిందా అననివ్వం లేండి, పదండి. అతని వెంట బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. ఇంద్రమోహన్ దిగి ఎంక్వైరీ చేశాడు. ఎవరో సిటీకి వెళ్తూ లిఫ్ట్ ఇచ్చారండి అని చెప్పాడు టూరిస్ట్. అతనొచ్చి ఆ విషయం రూపాదేవికి చెప్పాడు. ఓ సరే, వచ్చాం, కాసేపు తిరుగుదాం పదండి. దిగి కార్ లాక్ చేసింది. అక్కడ చిన్న ఉపవనము, దానిలో లాల్ బహదూర్ శాస్త్రి గారి స్టాచ్యూ, ఏనుగు బొమ్మ ఉన్నాయి. అది దాటి ముందుకు వెళ్ళారు. నీరు కాలువలో దుమికినట్టు పడుతుంది. పరధ్యాసగా ఒక్క అడుగు ముందుకు వేసింది. ఇంద్రమోహన్ జబ్బపట్టి వెనక్కు లాగాడు. ఇంతమంది టూరిస్టులు తిరిగే స్థలం ఇంత అజాగ్రత్తగా వదిలివేస్తారా అన్నాడు కోపంగా. అప్పుడు చూచింది, ఒక దగ్గర పైకి బారుగా పెట్టిన చువ్వలు లేవు. నిజమే, తను ఇంకొక అడుగు వేస్తే ఒళ్ళు జలధరించింది. అప్పటికే అతను పట్టుకున్నాడు. థ్యాంక్స్ అన్నది స్పృహలోకి వచ్చినట్టు. నో మెన్షన్ అని తన ముఖం ఆమె చూడరాదని దూరంగా వెళ్ళాడు. అంత నిరాడంబరంగా నిర్మలంగా ఉండే మనిషితో కపటంగా ప్రవర్తించడం అన్యాయమని అతని హృదయం ఘోష పెట్టింది. అందుకే తను ఏ ఉద్దేశంతో వచ్చాడో చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అది విశ్వం మీద ఎలా పనిచేస్తుందో, విశ్వం విషయమై ఆమె ఏమనుకుంటుందో. ఏమిటండి ఎప్పుడు పరధ్యాసగా ఉంటున్నారు అని అతని భుజంపై చేయి పడింది. శరీరమంతా విద్యుద్ఘాతం తగిలినట్టు కంపించసాగింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె ఇంత చొరవ తీసుకుంటుందేం? ప్రొఫెసర్గా తయారయ్యారు. మృదువుగా ఆమె చేయి తీసివేశాడు. రూపాదేవి, అక్కడ గార్డెన్లో కాసేపు కూర్చుందాం, మీతో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి, కానీ నా పరిస్థితులను అర్థం చేసుకోండి కానీ అసహించుకోకండి అన్నాడు ముందుకు నడుస్తూ. నాకు మీతో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇద్దరం మన విషయాలు సోమవారం వరకు వాయిదా వేద్దాం.
ఆదివారం నాన్నగారు వచ్చారంటే నాకు రోగుల బాధ్యత మరేముండదు. 5 నిమిషాల్లో అయిపోతుంది. మనము వెంటనే వెళ్ళాలి అన్నది. ఇద్దరూ బయలుదేరారు కారులో. శోభన్ స్థలంలో వచ్చే డాక్టరు తప్పక సోమవారం వస్తాడు కదా? మీకా సందేహం ఎందుకు కలిగింది? తప్పక వస్తాడు అన్నాడు. సోమవారం నుండి రోజు 1 గంట కారు నడపడం నేర్చుకోండి అన్నది రోడ్డు వంక చూస్తూ. నా పెళ్లి కావడం మీకిష్టం లేదా? అబ్బాయి డ్రైవరు అన్నా అనగలరు అన్నాడు తమాషాగా. అవేమీ అనకుండా మిమ్మల్ని వరించి వివాహమాడే అమ్మాయినే చూస్తానులేండి అన్నది ప్రసన్నంగా. అతను ఏమీ అనలేదు. ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. సోమవారం నాడు తేలికపడిన గుండెతో తిరగవచ్చు అనుకున్నాడు తన అరచేతులు చూచుకుంటూ. కథ కొనసాగుతుంది.